మెట్రో రెండో దశకు ఓకే, విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం 70 కిలోమీటర్ల మేర మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోల్ ఎయిర్పోర్టుకు నాలుగోల్ టు ఎయిర్పోర్ట్ కారిడార్. ఇక మైలార్దేవపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు, రాయదుర్గం నుంచి అమెరికన్ కన్సులేట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు పొడిగింపు. పాత బస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. మరో 3 నెలల్లో డిపిఆర్ ఎండి ఎన్విఎస్ రెడ్డి. ఇక మెట్రోకి కొత్త రూట్స్ అట ఎయిర్పోర్ట్ వరకు కూడా ప్రతిపాదించింది. 70 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గత ప్రభుత్వంలో చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి సహాయంలో వాళ్ళు చేసినప్పటికీ దాంట్లో మార్పులు చేసి కాంగ్రెస్ పార్టీ మరొక కొత్త డిపిఆర్స్ రూపొందించే విధంగా ప్లాన్ చేస్తోంది. అయితే ఇక్కడ పాత బస్తీని అనుసంధానిస్తూ పాత బస్తీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగుతుంది. అయితే గతంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రూట్ మ్యాప్ చేంజ్ చేసి కొత్తగా అందరికీ అభివృద్ధి జరిగే విధంగా, అన్ని కారిడార్లను టచ్ చేసే విధంగా, అన్ని చోట్ల అభివృద్ధి ఉండే విధంగా ప్లాన్ చేస్తుందట. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకట. ఇక వెలుగు విషయానికి వస్తే, అయోధ్య రామ మందిరం భవ్య మందిరంలో దివ్య రూపం. ఇప్పటికీ మనం మాట్లాడుకున్న అయోధ్య రామ మందిరం గురించి. ఇక జగమంతా రామమయం. విదేశాల్లో అయోధ్య సంబరాలు. అమెరికాలోని టైమ్ స్క్వేర్తో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్. మెక్సికోలో తొలి రామాలయం ప్రారంభం. ఇక మారిషస్లో ఉద్యోగులకు సెలవు. అయోధ్య రాముడి ఆభరణాలు 1.7 కిలోల బంగార కిరీటం, అందులో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు. ఇక అరకిలో గోల్డ్తో హాలో కిరీటం వెనుక. ఇక 500 గ్రాములతో బరువున్న గుండ్రని నెక్లెస్, 250 గ్రాములు బంగారు నడుమును పట్టి. ఇక 400 క్యారెట్ల వజ్రాలతో కూడిన చేతికి వేలుకు ఉంగరం. ఇవన్నీ బంగారు ఆభరణాలట. ఇక 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు. డిజైన్ నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తింపు. సర్కార్ విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. 11 పిల్లర్లు తొలగిస్తే కానీ ఈ పూర్తి నిర్మాణం మరమ్మతులు చేపట్టలేమంటూ విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. ఇక కొమరవెల్లి పట్నం గురించి, ఆ తర్వాత అస్సాంలో రాహుల్కి సంబంధించి అడ్డుకోవడం విషయంలో రాహుల్కు ఆదరణ వస్తుందనే బీజేపీ దాడులు. న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున. ఇక నేనేం చేశాను, నాకు ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా? అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు. మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, పులకరించిన అయోధ్య అంటూ ఒక వార్త. తర్వాత రాహుల్ గాంధీకి నో ఎంట్రీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీకి సంబంధించి ఇక కాళేశ్వరంలో మెగా దోపిడీ నిజమే. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు. మేడిగడ్డ అకస్మాత్తుగా కుంగలేరు. డిజైన్ నిర్మాణ నాణ్యత లోపాల వల్లే. మొత్తం 11 పిల్లర్లకు డ్యామేజీలు. మరమ్మతులు చేసిన బ్యారేజీకి నో గ్యారంటీ. 3,200 కోట్ల ప్రజాధనం గోదావరి పాలు. లక్ష్మీ పంప్ హౌస్లోనూ భారీగా అవకతవకలు. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక. ఒక మేడిగడ్డ బ్యారేజ్లోనే 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కాంట్రాక్టర్ సంస్థగా ఉన్నటువంటి మెగా కంపెనీ ఎన్ని కోట్లు దండుకున్నది మీకు అర్థం చేసుకోవాలి. ఒక మేడిగడ్డ పిల్లర్ నిర్మాణంలోనే 3,200 కోట్ల అవినీతి జరిగిందనంటే బ్యారేజీలోనే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకులో భాగంగా ఇటు మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, అనంత సాగరు, తర్వాత అదేంటి సిద్దిపేట దగ్గర ఇంకొకటి, ఇవన్నీ కూడా నిర్మాణం జరిగిందనంటే పూర్తిగా కూడా ఇంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవాలి. ఇక స్మితాకు ఏం కష్టం వచ్చింది, ట్వీట్ వైరల్ అట. ఇక ఏపీ శ్మశానానికి తెలంగాణ పైసలట. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆయన ఏం చేసిండు, ఏపీ శ్మశాన వాటిక కోసం 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండట. తెలంగాణకే దిక్కులేదా అంటే ఏపీకి దారదత్తం. ఏం పోతుంది పైసలు మన వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇచ్చేదేమన్నా. ఇప్పుడు కేసీఆర్ ఏమో జార్ఖండ్ రైతులకు ఇచ్చిండు, ఇవ్వద్దని కాదు. ఫస్ట్ ఇంట్లో చక్కదిద్దుకోవాలి. నాకే తినడానికి తిండి లేకపోయిన తర్వాత ఇంకోరు దానం చేస్తే నేను కూడా చచ్చిపోతా కదా. సో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవాల్సింది పోయి జార్ఖండ్ పోయి రైతులకు 5 లక్షల చెక్కులా ఈ రకంగా ఇచ్చిండు కదా. బీహార్లు ఇచ్చిండు, ఒరిస్సాలు ఇచ్చిండు,
ఆ తర్వాత ఇక్కడ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాల్లో పోయి ఇచ్చొచ్చు. రైతులు ఉద్యమాలు చేపడితే రైతు ఉద్యమాలకు మద్దతుగా నిలిచిన ఆ మరణించిన రైతులకు ఇచ్చొస్తాను వేయండు. మరి తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటిది? వీళ్ళు కొలువులేమో ఇక్కడ, పైసలు తీసుకునేదో మనది, పనులు చేసేదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్ట. ఇక పైపెచ్చి వాళ్ళు ఏమంటారు, ఎవరు ఏపీ తెలంగాణ కలిపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అసలు ప్రయత్నం చేసేది మీరు. ఇక ధరణి రద్దు, పోర్టల్ మొత్తం లొసుగులే, లక్షలాది రైతులకు పాస్ పుస్తకాలు లేవు, త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక. కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి మాటల వార్ జరిగింది. ఇక నువ్వెంత అంటే నువ్వెంత, నీ తాత్తారం కాదు బీఆర్ఎస్ను కూల్చామని జగదీష్ రెడ్డి అంటే, నువ్వు లింక్ అక్రమ మద్యం అమ్మి దొరికినోడి నువ్వు మాకు చెప్పేది అని చెప్పి కోమటిరెడ్డి ధ్వజం ఎత్తుతున్నాడు. తన ట్వీట్ ఏమని చేసిందనంటే, మనం అగ్నిలో ఎలా నడుస్తున్నామనే విషయం చాలా ముఖ్యమైనది, తలపైకి ఎత్తి బలంగా నడవాలి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సో తనని యొక్క ప్రాధాన్యత తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో అన్నీ తానై ఏకంగా హెలికాప్టర్లో తిరిగేటువంటి ప్రయత్నం. అంటే ఆ హెలికాప్టర్ ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ఒక కలెక్టర్కి ఒక విచారణ చేయాలి, అక్కడ వరదల విషయంలో చూడాలన్నప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్ కేటాయించి దాన్ని ఒక ఏరియల్ వ్యూ తీసుకురావాలని చెప్పి పంపించిన ప్రయత్నం. సో అటువంటి గత ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా అన్నీ తానే వ్యవహరించినటువంటి స్మితా సబర్ వాళ్ళకి ఒక్కసారిగా తన ప్రాధాన్యత తగ్గించడంతో అతలాకుతలం అవుతుందని తెలుస్తోంది. ఇక తన ట్వీట్ చూస్తే కనుక, మనం అగ్నిలో నడుస్తున్నాం, అగ్నిగుండంలో నడుస్తున్నప్పుడు తల పైకెత్తి నడవాలని చెప్పి చెప్తున్నది ఆవిడ. దారికి ఎలా నడుస్తున్న విషయం చాలా ముఖ్యమైనది, తల పైకెత్తి బలంగా నడవాలని చెప్పి చెప్తున్నది ఆవిడ. ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతుంది. కాళేశ్వరంలో మెగా దోపిడీ నిజమే అంటూ విజిలెన్స్ అధికారులు తెరిచిరు. ఇక ధరను రద్దు దిశగా కమిటీ. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్కు చుక్కలు, రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ను కాలుస్తారట. కేటీఆర్ ఆగ్రహం అట. ఇక బీఆర్ఎస్ నేతలు జైలుకే, ప్రజాధనాన్ని దోచుకున్న వారికి శిక్ష తప్పదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కోమటిరెడ్డి తాత్తరం కూడా కాదు, కాంగ్రెస్లో ఆయన పెద్ద కోవట్టు. మంత్రుల్లో అసహనం పెరుగుతోంది, బీఆర్ఎస్ను చీల్చడం ఎవరి వల్ల కాదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇకపోతే మా రాహుల్నే వద్దంటారా, మీకెందుకంత భయం, రాహుల్ గాంధీ జోడయాత్రను అడ్డుకోవడంపై నిరసన. హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, పాల్గొన్న మంత్రులు నాయకులు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు. ఇక ఏపీ శ్మశానానికి తెలంగాణ పైసలు 10 లక్షలు ఇచ్చిన ఎంపీ బడుగుల లింగయ్య. మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్మశాన వాటిక అభివృద్ధి.